పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఈసారి ఎలాగైనా గెలవాలని బీజేపీ మొత్తం ఒకే తాటిపైకి. వరుస ఓటముల నేపథ్యంలో అలర్ట్. మోదీ క్లాస్ దెబ్బకు దిగివచ్చిన నేతలు అందరూ ఒకటే రెడీ అయ్యారా? దేశం మొత్తం మీద హవా చూపిస్తున్న భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో తమ పార్టీ పరిస్థితులు మింగుడు పడడం లేదు. రోజు రోజుకి పార్టీ క్షీణించిపోతున్న నేపథ్యంలో మోదీ నడుం బిగించారు. మొత్తం అందరినీ ఒకే తాటిపైకి తెచ్చేలా క్లాస్ పీకారు. ఈసారి ఎలాగైనా వచ్చే ఎన్నికల్లోపు అన్ని ఎన్నికలను స్థానిక ఎన్నికలతో సహా గెలవాలని ఆయన ఆదేశించారట. దీంతో బీజేపీ నేతలు అందరూ కూడా అలర్ట్ అయ్యారు. ఎక్కడ కూడా ఈసారి అంటే ఇప్పటికే ఓడిపోయిన ఎన్నికలు కాకుండా తర్వాత వచ్చే ఎన్నికలు ఎక్కడ కూడా రాజీ పడకుండా గెలవాలని ప్రయత్నిస్తున్నారు. దీనికోసం అందరూ ఒకటయ్యారు. తెలంగాణ రాజకీయాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. గ్రౌండ్ లెవెల్ కార్యకర్తల నుంచి అధిష్టానం అధినేతల వరకు చాలా వరకు క్లియర్గా రాజకీయాలు చేసుకుంటూ వెళ్తుంటారు. ముఖ్యంగా ఎక్కడ కూడా రాజీ పడకుండా రాజకీయాలు చేయడంలో తెలంగాణ నేతలకు ఒక స్టైల్ ఉంది. అందులోనూ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ లాంటి వాటికి మరింత ఎక్కువగా పట్టుంటుంది. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ టైం కొల్లా దించేయాలని బీజేపీ భావిస్తుంది. దీనికి తగ్గట్టు అక్కడ తమ వ్యూహాలను అమలు చేయాలని యోచిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో ఇక తర్వాత ఎన్నికల నుంచి కూడా తమ హవా చూపించాలని భారతీయ జనతా పార్టీ అధిష్టానం భావిస్తుందట. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల్లో దెబ్బతిన్న తెలంగాణ బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్తో సమానంగా అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్న బీజేపీ ఈసారి హైదరాబాద్లో మేయర్ పీఠాన్ని చేజిక్కించుకోవాలనే కసితో ఎన్నికల బరిలోకి దిగాలని యోచిస్తుంది. ఇందుకోసం తెలంగాణలో బీజేపీ ప్రత్యేక వ్యూహం అమలు చేయాలని నిర్ణయించింది. జీహెచ్ఎంసీ స్థానిక ఎన్నికలపై దృష్టి పెట్టిన బీజేపీ నాయకులు ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో సత్తా చాటాలని చూస్తుంది. ప్రత్యేకంగా ఢిల్లీతో 8 మంది పార్లమెంట్ సభ్యుల సమావేశమై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో 2 కేంద్ర మంత్రులతో పాటు లోక్సభ, రాజ్యసభ సభ్యులు పాల్గొన్నారని తెలిసింది. అందుకు ప్రత్యేక ప్రచార వ్యూహాన్ని ముందు నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. స్థానికంగా బలమైన అభ్యర్థులను గుర్తించడం, పార్టీకి అంకితభావంతో పనిచేస్తున్న వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. తెలంగాణలో పార్టీ బలాన్ని పెంచేందుకు కలిసి పనిచేయాలని బీజేపీ ఎంపీలు నిర్ణయించారు. రానున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, మున్సిపాలిటీలు, గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహం అమలు చేయాలని వారు తీర్మానించారు. అభ్యర్థుల ఎంపిక కీలకం కావడంతో ఆయా నియోజకవర్గాల బాధ్యుల అభిప్రాయాలతో పాటు క్యాడర్ బలపరిచిన వారికి పెద్దపీట వేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. పార్టీ పనితీరుపై మోదీ ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ఢిల్లీలో సమావేశమైన పార్లమెంట్ సభ్యులు మున్సిపల్ ఎన్నికలకు సత్తా చాటేందుకు అవసరమైన శక్తియుక్తులను కూడా తీసుకుని సమన్వయంతో పనిచేయాలని అందరూ అభిప్రాయపడ్డారు. బీజేపీ వర్గాల సమాచారం ప్రకారం నిన్న రాత్రి ఢిల్లీలో కిషన్ రెడ్డి నివాసంలో ఎంపీలు సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే మార్గాలు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు మార్గదర్శకత్వంలో పనిచేయడం వంటి అంశాలపై చర్చించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు, మున్సిపాలిటీ, జెడ్పీటీసీలతో సహా గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయం సాధించేందుకు ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్లాలని ఎంపీ నిర్ణయించారు. మరోపక్క కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడ అయితే స్ట్రాంగ్ గా ఉందో ఆ మూలాలను కూడా తెలుసుకునే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తల్ని పూర్తిగా యాక్టివ్ చేస్తుంది. ఎక్కడెక్కడ తాము వీక్ గా ఉన్నాం చెక్ చేసుకుంటూనే కార్యకర్తలు, నాయకులు ఎక్కడికక్కడ ప్యాచ్ వర్క్ చేస్తున్నారు. తెలంగాణ ఎంపీలందరూ కూడా ఇప్పటికే ఈ విషయంలో ఒక ప్రత్యేక వ్యూహాన్ని రచిస్తున్నారు. ముఖ్యంగా అధికార పార్టీని ఎలా చేస్తే కార్నర్ అవుతుంది అనే విషయం మీద ఎక్కువగా డిస్కస్ చేసుకుంటున్నారు. రానున్న ఎన్నికలు ఏవైనప్పటికీ అవి గ్రేటర్ అయినా ఏదైనా సరే ఖచ్చితంగా తాము గెలిచేలా వ్యూహాలు రచిస్తున్నారు. ఏదేమైనా పార్టీ అధిష్టానం బీజేపీ మీద ఫోకస్ పెట్టడంతో అటు మోదీ కూడా క్లాస్ పీకడంతో ఒక్కసారిగా నేతలందరూ అలర్ట్ అయ్యారు. చూడాలి మరి తర్వాత ఏం జరుగుతుందో. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.